మొండి చేయి చూపెడుతుంది ఈ ప్రభుత్వం. మిగతా రంగాలను ప్రోత్సహించినప్పుడు విద్యార్థులను ప్రోత్సహిస్తే తప్పేంటి? చదువుకున్న చదువులకు విలువిస్తలేదా? లేకపోతే విద్యార్థులను ప్రోత్సహిస్తే భవిష్యత్తుకు ప్రశ్నించే గొంతుకవుతారనే భయమా? అయితే మీరు తప్పు అర్థం చేసుకున్నారు. మిగతా రంగాలలో కూడా ఎక్కడ కూడా నిరుద్యోగం లేదు, ఎక్కడ కూడా ఉద్యోగాలు ఎక్కడ కల్పిస్తున్నాడు కేసీఆర్. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన పని ఒకటే, కాంట్రాక్టర్లకి పైసలు. నేనేమంటున్నా అంటే మిగతా రంగాలంటే కల్వకుంట్ల తారక రామారావు ఐటీ సెక్టార్కు సంబంధించి అనేక పోస్టులు నేను ఇస్తున్నా అనే ప్రకటన కూడా వస్తుంది. ఐటీ సెక్టర్ సంబంధించి ఇప్పుడు యూనివర్సిటీలో చదువుకుంటారండి. గవర్నమెంట్గా మనం అపాయింట్ అయ్యి యూనివర్సిటీలో మనం అడ్మిషన్ తెచ్చుకొని యూనివర్సిటీలో చదువుకుంటాము. కొంతమందికి ఇంగ్లీష్ వచ్చు, కొంతమందికి ఇంగ్లీష్ రాదు. నా తెలుగు సబ్జెక్ట్, ఇప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు. నేను ఇప్పుడు ఏం చేయాలి? నాకు అమెజాన్లోకి పోతే నాకు ఇంటర్వ్యూ పోతే నాకు ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతానా, లేకపోతే వైస్ స్టెప్లోకి పోతే నేను సెలెక్ట్ అవుతానా? అట్లాంటి ఐటీ కంపెనీలు ముఖ్యం కాదు మాకు. ఫస్ట్ రాష్ట్రంలో మన ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయని చెప్పి తెలుసుకో కేటీఆర్ అని కేసీఆర్. నువ్వు అవి తెలుసుకోకుండా నేను అమెజాన్ తీసుకొచ్చినా, నేను గూగుల్ తీసుకొచ్చినా, ఫేస్బుక్ తీసుకొచ్చినా అది ముఖ్యం కాదు. ఇక్కడ ప్రభుత్వ విద్య పరంగా విద్యార్థులు ఎంతమంది చదువుకున్నారనేది ముఖ్యము. మన ప్రభుత్వంలో, మన రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా విద్యార్థులు ఎంతమంది ఎంతమంది ఉద్యోగాలు ఉన్నాయి, ఎంతమందికి మీరు జీతాలు ఇస్తున్నారు, మీరు ఎంతమందికి ఉద్యోగాలు విడుదల చేశారు రాష్ట్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మీరు ఉద్యోగాలు విడుదల చేసినాయి టీఎస్పీఎస్సీ గంట చక్రపాణి గారే ఆయన రిప్రజెంటేషన్ మాకు విడుదల చేశారు, సెక్రటేరియట్కి పంపించారు. 31,500 చిల్లర ఉద్యోగాలు మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 6 సంవత్సరాల నుండి నింపినాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక్క ఉద్యోగం కూడా మనకు రాలేదు. ఆఖరికి తెలంగాణ రాష్ట్రం రాకముందుకు కిరణ్ కుమార్ రెడ్డి అసంటోడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 3 సార్లు డిఎస్సి ప్రకటించను. కానీ మేమే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు విడుదల చేసుకొని ఆ విధంగా రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్త ఉద్యోగాలు ఎక్కితే ఆనందం ఉంటుందనే ఆలోచనతో మేము అప్పుడు తప్పుడుదో పోయి ఆంధ్రాలో నోటిఫికేషన్లు వేస్తే మాకెందుకనే ఆలోచనతో మేము తప్పుదో పెట్టినాం. కానీ ఆంధ్రాలో ఉన్నప్పుడే మాకు జీవితాలు సంతోషంగా ఉండే. తెలంగాణ రాష్ట్రాన్ని మేము తెచ్చుకొని ఒక బావిలో దుంకి సావాలనిపిస్తుంది. కానీ ఈరోజు రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నాము, ఈ రాష్ట్రం వస్తే మాకు ఏమొచ్చింది అనే ఆలోచనలు పడిపోయి గుండెపోటుతోని బాధ మనస్తాపంతో మేము చనిపోవడం జరుగుతుంది. ఈరోజు విద్యార్థుల పట్ల కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఎటువంటి శుద్ధి లేదు. ఎటువంటి శుద్ధి అంటే కనీసమైన మందు తాగుతప్పుడు కూడా విద్యార్థులను గుర్తు చేసుకోవట్లేడు. అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతులెత్తి దండం పెడుతున్నాము. యావత్తు తెలంగాణ విద్యార్థి లోకం తరపున మేము చదువుకున్నాము, ఆ సబ్జెక్టు పరంగా మేము ఉద్యోగాలు అడుగుతున్నాము, అవి మాత్రమే ఇవ్వండి మాకు. మేము ఉద్యోగాలు మేము చదువుకోకపోయినా సరే మాకు అవి కావాలి ఇవి కావాలని చెప్పి మేము అడగట్లేదు. మీరు కేవలము కార్పొరేట్ మాఫియాల చేతులు పెడుతున్నారు. అదేదో ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించిన వాళ్ళం కాబట్టి దయచేసి ప్రజల గురించి మీరు ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావుని యావత్తు విద్యార్థి లోకం తరపున డిమాండ్ చేస్తున్నా.